ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అనేది కళ, అది వీళ్ళు అందకుండా చేస్తున్నారు. ఇష్టం ఉన్నట్టుగా హైరేజ్ బిల్డింగ్లు కడుతున్నారు. ఆడ ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఎవాక్యుయేట్ కాకుండా, ఏదైనా ఇష్యూ అయితే నిజంగా ఎంత ప్రాబ్లం అయితే ఆలోచించుకోండి. ఎఫ్ఎస్ఐ ఉంటుంది, ఒక బిల్డింగ్ కట్టడానికి ఎంత స్పేస్ తీసుకోవాలి, ఎంత జాగ వదిలేయాలి, ఒక పార్కింగ్ స్పేస్ ప్రాపర్గా ఉండదు, ఎమ్యూనిటీస్ అని చెప్పి ఏదో పెద్ద డబ్బు కొట్టుకోనికి తప్ప ఏముండదు అక్కడ. ఎంతసేపు లగ్జరీ అని అంటారు. అయ్యా కొంతమందికి ఎట్లుండండి, ఈ అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళకు కొంతమందికి అపార్ట్మెంట్ పోయి మంచిగా ఉండాలనిపిస్తుంది, కానీ ఇక కొంత ఆడ వాతావరణం ఎట్లుంటుంది అంటే సపోర్ట్ చేయొద్దు అంటారు. పెట్స్ నాట్ కొన్ని అపార్ట్మెంట్స్ లో కొన్నిట్లో ఎలా ఉంటుంది, కొన్నిట్లో కుక్క ఆడిచినా కూడా ఇలా పక్కలో ప్రాబ్లమే ఉంటుంది. ఆ ఫ్రీగా ఉండలేకపోతున్నారు. అంటే ఒక గ్రామంలో ఉండాల్సిన జనాలందరినీ కూడా తీసుకొచ్చి, అంటే ఒక గ్రామంలో ఎంతమంది అయితే జనాభా ఉంటుందో అంత జనాభాని తీసుకొచ్చి ఒక 2-3 ఎకరాలలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేసేసి అలా కుక్కుతున్నారు వీళ్ళు. ఈ ఏడుంటది చెప్పండి. ఇక అసలు చెప్పాలంటే కొన్ని అపార్ట్మెంట్స్ లో ఏవైతే వీళ్ళు యూజ్ చేసిన వాటర్ ఉంటాయో వాటిని ఫిల్టర్ చేసి మళ్ళీ పంపడం జరుగుతుంది. ఏడుంటది ఇక నీట్నెస్ అనేది ఏడుంటది చెప్పండి.